నమస్తే అండి, నేను రజాక్. ఇక్కడ కనపడుతున్నాడు కదా, ఈ అబ్బాయిని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఈ అబ్బాయి ఒక యూట్యూబర్ అనమాట. మనందరికి కూడా తెలిసిందే, యూట్యూబ్లో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలు రొమాన్స్, ఆంటీలు అంటూ అమ్మాయిలు అంటూ ఇష్టం వచ్చినట్టుగా వీడియోలు చేస్తూ ఉంటారు. సో వాటి మీద సజ్జనార్ గారు అనేక సందర్భాల్లో గట్టిగా మాట్లాడడం కూడా జరిగిందనమాట. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ అబ్బాయి వచ్చేసి ఒక చిన్న పిల్లలు, వాళ్ళ వయసు ఎంత ఉండదు, తిప్పి కొడితే ఒక 15 సంవత్సరాల లోపు ఉంటారన్నమాట. వాళ్ళు మైనర్స్ ఇద్దరు కూడా. వాళ్ళని ఒక ఇంటర్వ్యూకి పిలిచినాడు. ఇంటర్వ్యూకి పిలిచి ఆ ఇంటర్వ్యూలో వాళ్ళతో మాట్లాడుతూ, అసలు ఆ పిల్లల ఇంటర్వ్యూ ఏంటి, ఏం సాధించినారని ఇంటర్వ్యూ. వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తారు. ఏం లేదు, రీల్స్ అంటే రొమాన్స్ లాంటిది అనుకోండి. ఆ చిన్న పిల్లలు చేసేది అలాంటి వీడియోలు చేస్తూ ఉంటారు 15 ఏళ్ల లోపు. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయి చిన్న పిల్లలు వాళ్ళు వచ్చి ఈ అబ్బాయి ఇంటర్వ్యూ చేసినాడు. ఆ తర్వాత సజ్జనార్ గారు గట్టిగా రియాక్ట్ అయినారు. అయిపోయింది. అయినప్పటికీ ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ చిన్న పాప బుద్ధి మార్చుకోకుండా ఇంకొక అబ్బాయితో కూడా ఇలాంటి వీడియోలు చేస్తుంది. ఏకంగా తాళి కట్టినటువంటి ఆ అమ్మాయికి తాళి కడుతున్నటువంటి వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడు వైరల్ అయినాయి. ఆ తర్వాత ఇదంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ చూస్తే ఏమైందంటూ ఆ అమ్మాయి అక్కడేదో కొంచెం శోకండాలు ఏడ్చినటువంటి విజువల్స్ అన్నీ కూడా బయటకు వచ్చినాయి అనమాట. సో ఇప్పుడు నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇది తల్లిదండ్రుల పెంపకం తప్పో సమాజమే ఆ దారిలో వెళ్తుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మొత్తానికైతే అతి దారుణమైన స్టేజ్లో ఈ రోజున పిల్లలు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇంత దుర్మార్గంగా తయారవుతున్నారు పిల్లలు. అంటే మరి చెప్పేవాళ్ళు లేకో ఇంట్లో పెంపకాలు దరిద్రంగానే నాకైతే తెలియదు. సో కొంతమంది క్రియేటర్లు యూట్యూబ్ మనీ కోసం అని చెప్పేసి, సోషల్ మీడియాలో ఫేమ్ కోసం అని చెప్పేసి మైనర్లతో ఇంటర్వ్యూ చేస్తూ వారితో బూతులు మాట్లాడిస్తున్నారు. అలాంటి వాళ్ళకి హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు ఇటీవల వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సో నేను అప్పుడు కూడా చెప్పాను అనమాట, సజ్జనార్ గారు చాలా గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చినారు. మైనర్ పిల్లలనే కాదు, 4 గోడల మధ్య చేసుకోవాల్సినటువంటి రొమాన్స్ని అదేంటో బహిరంగంగా చేయడం ఒక ఫ్యాషన్ అంటే తయారైంది. హైదరాబాద్లో ఉండేటటువంటి హాస్టల్స్ దగ్గర నడిచేటటువంటి పంచాయతీ చూస్తూ ఉంటే నిజం చెప్తున్న ఈ మాట నేను అనకూడదు, బ్రోతల్ హౌస్లు కూడా ఇంత దరిద్రంగా ఉండవేమో అనిపించింది. సాయంత్రం 5-6 అయితే చాలు, నైట్ 12 వరకు తెలంగాణకు సంబంధించిన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే ఈ రోజున పాపం వాళ్ళు 11 తర్వాత నుంచి పెట్రోలింగ్ చేసుకుంటా నైట్ 2 వరకు పెట్రోలింగ్ చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళు ఆ దరిద్రం పట్టించింది ఎవరు? అసలుకి మనం ఒక దేశానికి సంబంధించిన పౌరులుగా బిహేవ్ చేస్తున్నావా? అక్కడికి ఎందుకు వెళ్తున్నాం, దేనికోసం వెళ్తున్నాం, ఏం చేయడానికి వెళ్తాం అనేది లేదు. ఎవరినో కొట్టి ఏదో ఒకటి చేయడం, ఏదో ఒకటి కథలు నడిపించడం, ఆ హాస్టల్ చుట్టూ అదేందో బెల్లం చుట్టూ ఏగలు తిరిగినట్టు తిరగడం, ఈ కథలు నడుస్తూ ఉన్నాయన్నమాట. సో మరి పిల్లలు కూడా అలాగే తయారైపోయినారు. ఆ 15 ఏళ్ళే ఆ పాపకి, ఇక్కడ ఫోటోలు వేయకూడదు, ఆ బుడ్డోడికి 15 ఏళ్ళు ఉండవు, వాళ్ళు ముద్దులు పెట్టుకుంటూ ఉంటారు ఆ ఇంటర్వ్యూలో. అలాగే ఆ అమ్మాయి వేరే వాడిని పెళ్లి చేసుకుంటూ ఉంటుంది రీల్ కోసం అని చెప్పేసి ఇదంతా చేస్తూ ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళని చెక్ చేయాలి కదా, అదనమాట సంగతి. సో ఇది వచ్చేసి వైరల్ హబ్ 007 అనే ఈ ఛానల్ ద్వారా వీడియోలు చేస్తున్నటువంటి కంబేటి సత్యమూర్తి అనే ఒక యాంకర్ను సైబర్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సత్యమూర్తి 15 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్నటువంటి బాలికలను అసభ్యకర ప్రశ్నలు అడుగుతూ ఇంటర్వ్యూ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో బాలుడిని ముద్దు పెట్టుకునేలా సైతం ప్రేరేపించాడు. దీంతో ఈ ఘటనను సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని డిజిటల్ ఎవిడెన్స్ అదుపులోకి తీసుకుని పోక్సో ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. పోలీసు విచారణలో వ్యూస్ పెంచుకునేందుకు ఇలాంటి ఇంటర్వ్యూలు చేసినట్టు ఆ సత్యమూర్తి అనేటటువంటి వ్యక్తి అయితే ఒప్పుకోవడం అయితే జరిగింది. సో ఇలాగే కొంతమంది యూట్యూబర్స్ ఉన్నారనమాట, మైనర్ పిల్లలతో వీడియోలు చేస్తూ ఉంటారు. బేసిక్గా యూట్యూబే ఒప్పుకోదు మైనర్ పిల్లలతో వీడియోలు చేస్తారంటే, లేదంటే చిన్నపిల్లలకి సంబంధించిన ఫోటోలు పెడతామంటే. కానీ వీళ్ళేందో ఇంత ధైర్యంగా వాళ్ళు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ అబ్బాయి మళ్ళీ చూడండి, ఈ మధ్యకాలంలో చాలా ఇంటర్వ్యూలు, ఇదివరకు చాలా ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఎవరు హైలైట్ అవుతున్నారంటే వాళ్ళని తీసుకొచ్చి ఆ ఇంటర్వ్యూలో కూర్చోబెట్టేటటువంటి పరిస్థితి. ఈ అబ్బాయి ఒకటే కాదు, ఇంకా చాలామంది ఉన్నారనమాట. ఈ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం, ఆంటీలు అమ్మాయిలు ఏదొస్తే అది ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టడం, ఇంటర్వ్యూలు చేయడం, రోత చేయడం అనమాట. సో యూట్యూబ్ ప్లాట్ఫామ్ని సర్వనాశనం చేసినారు ఈ బ్యాచ్ అంతా కూడా. మొత్తానికైతే కొంత కనివిపుని అయితే కలిగించినారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. వీళ్ళు తీసుకోవడం, ఇలాంటి చర్యలు తీసుకోవడం నిజం చెప్తున్నారు. సజ్జనార్ గారికి హ్యాట్స్ ఆఫ్. మీ వల్ల చాలామంది జీవితాలు బాగుపడుతున్నాయి. ఇంకొకటి, ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాలు లోపు వయసున్నటువంటి వాళ్ళు మన సోషల్ మీడియా వాడడానికి వీల్లేదనమాట, బ్యాన్ అనమాట. సో మన కంట్రీలో కూడా తీసుకొస్తే కనుక సగం దరిద్రం పోద్ది అనమాట. నాకు తెలిసి ఇంటర్ వరకు నా దగ్గర ఫోన్ కూడా లేదు. అంటే 2011 వరకు ఫోన్ కూడా లేదు. అంటే ఒకవేళ ఉన్నా కానీ ఇంట్లో కీప్యాడ్ ఫోన్లు అనమాట. కానీ ఈ రోజున ప్రతి ఇంట్లో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ల్యాప్టాప్లు, ట్యాబ్లు, సో మళ్ళీ 1కి 4 ఫోన్లు, ఇలా ఉందన్నమాట పరిస్థితి. సో ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వవు. కొన్ని కంట్రోల్ చేయాలంటే తప్పనిసరిగా గవర్నమెంట్లో రంగంలోకి దిగాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. సజ్జనార్ గారు అది చేసి చూపించినారు అన్నమాట.